ఫిబ్రవరి 1వ తేదీ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఫిబ్రవరి 1వ తేదీన కాకినాడలో జరిగే జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండల అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఫిబ్రవరి 1వ తేదీన కాకినాడలో జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుండి వేలాది మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సుల్లో ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. 5 సంవత్సరాల తర్వాత రాజకీయాలలో నేను రిటైర్ అవుదాం అనుకున్నాను, కానీ రిటైర్ అవ్వను. జగ్గంపేట నియోజకవర్గం నుండి నవీన్ పోటీ చేస్తాడు. నేను ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేశారో మీ అందరికీ కూడా తెలియని విషయం. 3 మెన్ కమిటీ వచ్చింది పార్టీ ప్రెసిడెంట్ గురించి. ఈరోజు చెప్తున్నాను, నేను ఇరుపాకులో బయలుదేరి పెద్దాపురం వెళ్ళేదాకా కూడా పార్టీ ప్రెసిడెంట్ గా ఉందామన్న ఆలోచన 1% కూడా లేదు నాకు. ముందు 2 రోజుల ముందు పెద్దాపురాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పాపం కొండబాబు కూడా అడిగాడు నన్ను, ఏం చేద్దాం చెప్పాలి కదా మరని. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇందాక చెప్పాను నీకు, ఒక ఆశాసనంతో ఉన్నాను. నేను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. కానీ పెద్దాపురం వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే నా మీద పోటీ పడ్డాడో ఆ వ్యక్తి ఎలక్షన్ ముందు నా సహకారం తీసుకునే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు నాకు ఒక మాట ఇచ్చాడు ఆయన, నువ్వు 5 సంవత్సరాలు కష్టపడ్డావు, నీకేమైనా వచ్చిన తర్వాతే నేను ఏ పదవైనా ఆశిస్తానని. కొంతమంది పెద్దలు ఎక్కడ ఎర్రబాబు, నా గాంధీబాబు వీళ్ళ సమక్షంలో నేను మాట్లాడేది ప్రతి మాట జరిగిన విషయం ఇది. ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆ పెద్దాపురం దాటిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నాడు అంటే, ఈరోజు ఇది ట్రై చేస్తున్నాడు అంటే రేపు పొద్దున నాకు ఏమవుతాడో అని ఆలోచన లేదు, ఉందామని అప్పుడు డిసైడ్ అయ్యి నేను ఎవరిని కూడా అడగలేదు. నిజంగా నాన్నగారికి ఫోన్ చేసి లేదు మనమే ఉందన్నావు, ఏరా మరి పొద్దున్న అడిగితే వద్దన్నావు కదా, ఎందుకన్నా తర్వాత మాట్లాడతాను, కారులో ఉన్నాను, మనమే ఉంటామని చెప్పండి చాలు అన్న. ఉన్న ఇన్ఛార్జీలు కూడా చెప్పలేదు పాపం, కొండబాబుకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఎవరిని తప్పు అనుకోకూడదు ఇక్కడ, వాళ్ళకు కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజశేఖర్కి ఒకరికి చెప్పినట్టున్నారు నాన్నగారు, పేరాభద్రుల రాజశేఖర్కి. అది చెప్పిన తర్వాత ఇలాగే మీటింగ్ పెట్టారు. సోదరులకి ధన్యవాదాలు. నమో వెంకటేశాయ. ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, రేపు 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతాం. సుమారు 5 గంటలకి కాకినాడ మెక్కరన్న స్కూల్లో గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రజా సమక్షంలో. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏ రకంగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న
అధికార పక్షంలో ఉన్న ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ, ఇప్పుడు ఇడిపోయినటువంటి కాకినాడ జిల్లాలో కానీ పార్టీని కీలక పాత్ర వహించేది మాత్రం మీరు అని మాత్రం నేను చెప్పక తప్పదు. జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్త, ఇది అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి ఇవాళ మన నవీన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాకా కూడా మధ్యరకాన్ని ఎవరు వచ్చినా సరే, అప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షుడు కాకపోయినా మనమే కీలక పాత్ర వహించాం. అక్కడ ఏ కార్యక్రమాలకైనా, ఒక ధర్నా చేయాలన్నా, లేదు ఒక విజయోత్సవ సభ జరుపుకోవాలనుకున్నా, ఎప్పుడూ కీలకమైనటువంటి పాత్ర మనం కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో చేసుకునేటువంటి పరిస్థితి. దానికి అంతా కారణభూతులు మీరు. ఒక కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ఏ మారుమూల మహానాడు జరిగినా అత్యధికంగా హాజరైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది జగ్గంపేట నియోజకవర్గం అని చెప్పి గర్వంగా చెప్తాను. దానికి కారణం మీరు. నేను చెప్పడం చాలా తేలిక వచ్చేయండి అంటాను. రావడానికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, పనులు ఉంటాయి, అనుకునేటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వస్తే కూడా వీడి పెద్ద పుడింగిలాగా మహానాడికి వెళ్ళాడు రా, వీటి సంగతి చూద్దామని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకునేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమం చేసినా అక్కడ మీరు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి మీరే కారణభూతులని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మనం చెప్తున్నాం. అయితే ఈరోజు ఇది నవీన్ ప్రమాణ స్వీకారం కాదు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, తొందరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాం మనం. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇలా సొసైటీ ఎన్నికలు, ఈ ఎన్నికలన్నింటినీ కూడా జూలై నెలాఖరు లోపల మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఆ సందర్భంలో ఇవాళ కాకినాడ జిల్లాలో తిరుగులేదు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా రాజకీయ ఎత్తుగడ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.